హలో అండి, నేను డాక్టర్ సౌమ్య, కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్, రాజమండ్రి బ్రాంచ్. చాలామంది పిల్లలు లేకుండా బాధపడుతున్న కపుల్స్ ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్కి వచ్చేటప్పుడు కొంతమంది ఏంటి అని అంటే టాబ్లెట్స్ యూస్ చేస్తారు. టాబ్లెట్స్ ద్వారా వాళ్ళకి మిగతావంతాను లైక్ ఎగ్ కౌంట్ కానీ స్పర్మ్ కౌంట్ కానీ బాగుండేటప్పుడు అండ్ మెరైటల్ లైఫ్ తక్కువ ఉండేటప్పుడు మెడిసిన్స్తో ట్రై చేయటం జరుగుతుంది. కొంతమంది కపుల్స్ వచ్చేసరికి ఐయుఐ ఇంట్రాయుట్రైన్ ఇన్సెమినేషన్ అని చిన్న పద్ధతి ద్వారా కూడాను మనం ట్రై చేస్తామన్నమాట. ఒకవేళ ఇలా న్యాచురల్గా ట్రై చేస్తున్న వాళ్ళు, మెడిసిన్స్తో ట్రై చేస్తున్న వాళ్ళు, ఐయుఐతో ట్రై చేస్తున్న వాళ్ళు ప్రతిదానికి ఎంతకాలం పాటు ట్రై చేయాలి అన్నది మనం ఒక్కసారి ఆలోచించాలి. ఎందుకు అనంటే కొంతమంది పేషెంట్స్ వచ్చేసరికి టాబ్లెట్సే కంటిన్యూస్గా ఇయర్స్ టుగెదర్ ప్రతి నెల పీరియడ్ వచ్చిన తర్వాత టాబ్లెట్స్ యూస్ చేయడము, అలాగా 2 ఇయర్స్ 3 ఇయర్స్ యూస్ చేస్తున్నారు. సో ఓవ్యులేషన్ ఇండక్షన్ ఏజెంట్స్ ఏవైతే మనం టాబ్లెట్స్ యూస్ చేస్తామో అవి అంత ప్రొలాంగ్డ్గా యూస్ చేయటం అనేది ఫీమేల్ హెల్త్కి అస్సలు మంచిది కాదనమాట. రిప్రొడక్టివ్ హెల్త్కి యాజ్ వెల్ యాజ్ ఓవరీస్ కండాశయాలకు కానీ మంచిది కాదు. ఒకవేళ కనుక మీరు టాబ్లెట్స్ యూస్ చేస్తున్నట్లయితే కనుక దాన్ని ఫాలిక్యులర్ స్టడీతోని మనం చెక్ చేసుకుని ఫాలిక్యులర్ గ్రోత్ ఆఫ్ ద ఫాలికల్ బాగా వస్తుంది, ఓవ్యులేషన్ జరుగుతుంది అన్నప్పుడు టైమ్డ్ ఇంటర్కోర్స్ కానీ లేదంటే ఐయుఐ కానీ చేయించుకోవటం అన్నది బెటర్. అంతేగాని జస్ట్ టాబ్లెట్స్ యూస్ చేస్తూ ఇంటి దగ్గరే వాళ్ళకి అసలు ఓవ్యులేషన్ జరుగుతుందో లేదో తెలియకుండా ట్రై చేయడం అన్నది అంత ఇండికేటెడ్ అయితే కాదు. ఇంకొకటి లైక్ టాబ్లెట్స్ వాడుతున్నారు ప్రెగ్నెన్సీ కోసం అంటే మ్యాక్సిమం ఒక 6 monthsే మీరు టైం పీరియడ్ లిమిట్ పెట్టుకోవాలన్నమాట, టైం ఫ్రేమ్. ఒకవేళ 6 నెలలు కూడాను దాటుతుంది, మీరు టాబ్లెట్స్ వాడుతున్నారు, స్కాన్స్ చేయించుకుంటున్నారు, టైమ్డ్ ఇంటర్ కోర్స్ ట్రై చేస్తున్నారు, ప్రెగ్నెన్సీ కలగట్లేదు అని అంటే నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలి. నెక్స్ట్ స్టెప్ ఐయుఐ, ఇందాక మనం చెప్పుకున్న విధంగా. మళ్ళీ ఐయుఐ సైకిల్స్ ఎన్ని సైకిల్స్ ట్రై చేయాలి అని అంటే మనకి రికమెండేషన్స్ ఇది వరకు జరిగిన రీసెర్చ్ పేపర్స్లో కానీ లేదంటే స్టడీస్లో కానీ మనకి చెప్పేది ఏంటి అని అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ 6 cycles వరకు మనం ఐయుఐస్ అనేది ట్రై చేయొచ్చు. అండ్ క్యుములేటివ్ సక్సెస్ అంటే ఒక సైకిల్ కన్నాను 2-3 cycles ఐయుఐ చేసుకునేటప్పుడు సక్సెస్ రేట్ కూడాను కొంచెం బెటర్గా ఇంప్రూవ్ అన్నది అవుతుంది. మ్యాక్సిమం ఐయుఐ ప్రొసీజర్లో సక్సెస్ రేట్ ఎంత అని అంటే కనుక ఓన్లీ 10 to 12% అనమాట. మీ ఓవేరియన్ ఫాలిక్యులర్ కౌంట్ నార్మల్గా ఉంది, ఓవిలోజెనసిస్ చేసిన తర్వాత దెన్ ఓవ్యులేషన్ అవుతుంది, 7 parameters మోటిలిటీ మార్ఫాలజీ బాగుంది, కౌంట్స్ కూడా బాగున్నాయి అని అంటే మనకు ఐయుఐతో సక్సెస్ రేట్ వచ్చేసరికి ఓన్లీ 10 to 12% ఉంటుంది. సో ఐయుఐ సైకిల్స్ కూడాను మ్యాక్సిమం ఒక 3 to 6 cyclesకే మీకు కానీ మీ కన్సల్టెంట్కి కానీ మీ డాక్టర్కి కానీ అర్థమవుతుంది వెదర్ మీకు ఆ పాసిబిలిటీ ఉంటుందా లేదా అని చెప్పి. సో ఐయుఐ సైకిల్స్ కూడాను మోర్ దాన్ 6 cycles అనేది అగైన్ ఆలోచించుకోవాలన్నమాట. అంటే మీకున్న పారామీటర్స్, క్లినికల్ పారామీటర్స్ బట్టి వెదర్ మీరు ఐవీఎఫ్ సైకిల్కి వెళ్తే బెటరా, లేదు ఇది వరకు మీకు ఆల్రెడీ ఒక బేబీ ఉన్నారు అని అంటే అగైన్ మీరు ఫాలిక్యులర్ స్టడీతో ట్రై చేయొచ్చు, లేదంటే ఐయుఐ సైకిల్స్తో ట్రై చేయొచ్చు. బట్ బియాండ్ 6 months అనేది అంత రికమెండెడ్ అయితే కాదు. మీకున్న మెడికల్ కండిషన్ బట్టి నెక్స్ట్ స్టెప్ ఐవీఎఫ్కి అనేది ప్రొసీడ్ అయితే మంచిది. సో ఐయుఐ సైకిల్స్ ట్రై చేస్తున్నారు, ఒక 3 to 6 cycles చేయించుకున్నారు, స్టిల్ మీరు కన్సీవ్ అవ్వట్లేదు, ప్రతిసారిను ఫెయిల్ అవుతుంది, నెగిటివే వస్తుంది బీటా హెచ్సిజీ అన్నట్లయితే ఎప్పుడు ఐవీఎఫ్కి వెళ్ళాలి? ఇమీడియట్ నెక్స్ట్ సైకిలే మీరు వెళ్ళొచ్చు. ఒకవేళ కనుక మీ ఐయుఐ సైకిల్ ఈ మంత్ ఫెయిల్ అయింది అంటే ఇమీడియట్ నెక్స్ట్ మంత్ కూడాను మీరు ఐవీఎఫ్కి ప్రొసీడ్ అవ్వచ్చు అనమాట. దేర్ ఆర్ నో లిమిటేషన్స్, ఇంత గ్యాప్ తీసుకోవాలి అలాంటిది ఏమీ ఉండదు. ఓన్లీ థింగ్ ఏంటి అని అంటే మీరు అగైన్ స్కాన్ చూసుకుని మీరు స్టిమ్యులేషన్ స్టార్ట్ చేసుకునేసరికి మీ ఫాలిక్యులర్ ఎలా ఉన్నాయి, ఫాలికల్స్ ఎంత ఉంది కౌంట్, ఫాలిక్యులర్ కౌంట్ అనేది చూసుకుని దాన్ని బట్టి మీరు ముందుకు వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ.